మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలానే నా మరిన్ని రైడ్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హే గాయ్స్, సో రూమ్ నుంచి టైగర్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ 7:21 అయింది. ఇక్కడ యాక్చువల్గా 6కి లేచాం, కానీ చాలా అంటే చాలా చలిగా ఉంటే మబ్బులు కూడా రాలేదు. అందుకని ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. 7:21 అయింది. స్టార్ట్ అవ్వాలి. టైగర్ వ్యూ పాయింట్కి మ్యాప్ సెట్ ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ 26 మినిట్స్ చూపిస్తుంది. నాకు తెలిసి ఘాట్ రోడ్ ఉన్నట్టుంది. చలో ఫస్ట్ విజిట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ లోనావాలా స్టార్టెడ్. ఇవన్నీ ఇక్కడ అన్ని రిసార్ట్సే ఉన్నట్టున్నాయి. ఏరియా చూడండి ఎంత పెద్ద రిసార్ట్ ఉందో, ఇక్కడ పెద్ద హోటల్ ఉందో. ఇంకా ఉంది టైం, సినిమా అయిపోలేదు అప్పుడే. నీడ్ టు వెయిట్ ఫర్ దాట్. నా రూమ్మేట్ చెప్పాను కదా జేమౌంట్ ఇరిగిపోయిందని. చూడండి అసలు స్వామీజీ ఉన్నట్టులా కొప్పు. స్వామీజీ మామూలుగా కుప్పు పట్టుకుంటాడు పైన, అట్లా గోపుర పెట్టుకొని హెల్మెట్ పైన స్వామీజీ ఉన్నట్టున్నాడు. ఎట్లా చూపిస్తుంది, తిరగమంటా అందులో. తిరగాలి, తిరుగుతూనే ఉండు, తిరుగుతూనే ఉండు. నాకు తెలిసి మనం ఇప్పుడు ఆ పైన ఉంది కదా, అది ఎక్కాలనుకుంటా. ఆ పై రోడ్డు తీసుకోవాలేమో అనిపిస్తుంది నాకు ఎందుకో. నేను ఇలానే వచ్చాం. అసలు నిన్న ఇక్కడంతా చీకటి ఉండే, ఏమీ లేదు, లైట్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ బైక్ లైటే మమ్మల్ని సేవ్ చేసింది నిన్న. ఇక్కడ మనము లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇందాక అతను ఏం చెప్తున్నాడంటే, కర్ణాటక అతను ఇక్కడ ఏదో ఫోర్ట్ ఉందంట మా రూమ్కి కొంచెం వెనకల. రోడ్ ఏమంత బాగాలేదు, బట్ ఫోర్ట్ బాగుంటుంది అని చెప్పాడు. ఏదో రామ్ మంచి ఫోర్ట్ ఏదో అన్నాడు. అప్పుడే సన్ రైజ్ కూడా అయిపోయింది. అబ్బా, సన్ రైజ్కి వెళ్దాం అనుకున్నా 6కి, కానీ ఏం రాకుండేసరికి అన్న మళ్ళీ వెళ్దామన్నాడు. ఇంకా వెళ్ళలేకపోయాం. బట్ ఇప్పుడు సన్ రైజ్ కూడా అయిపోయింది. ఆ టైగర్ వ్యూ పాయింట్కి వెళ్దాం, ఎలా ఉండిద్దో. గూగుల్లో రివ్యూస్ బాగున్నాయి. చాలామంది లోనావాలాకి వచ్చిన వాళ్ళందరూ ఆ టైగర్ వ్యూ పాయింట్కి వెళ్తున్నారు. అందుకనే వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్తున్నాం మేము కూడా. సన్ రైజ్, బ్యూటిఫుల్ సన్ రైజ్, టైగర్ పాయింట్, ఆరామే టైగర్. మర్చిపోయా చెప్పడం, నిన్న ఇక్కడే ఆగాం. ఇక్కడే ట్రాఫిక్ పడింది, సిగ్నల్. నిన్న అసలు ఈ రోడ్డు క్లియర్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది. బట్ ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా క్లియర్ చేసేసాము మనం, ఎంత ఫాస్ట్గా వచ్చేసాము. కొంచెం దూరం రావడానికి 2.2 కిలోమీటర్స్ రావడానికి నిన్న 15 to 20 మినిట్స్ ఏమో పట్టింది మాకు, అదే రూమ్కి వెళ్ళడానికి ఆ సెంటర్ నుంచి. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసాము. అదే మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి వచ్చేసాం. ఈ లెఫ్ట్ తీసుకోవాలేమో. లోనావాలా బాగా పెద్దగానే ఉంది. నేను చాలా చిన్నదాన్ని ఏమో, నాకు అంత ఐడియా లేదు. లోనావాలా హిల్ స్టేషన్ అంటే ఏమంత ఉండదు అనుకున్నా, కానీ బాగుందబ్బా లోనావాలా. రోడ్స్ అయినా కానీ, ఫైర్ టెంపుల్ అంటే ఎంత, రోడ్స్ పరంగా కానీ, కన్స్ట్రక్షన్స్ పరంగా కానీ చాలా బాగుంది. ఇక్కడ చాలా వరకు చిక్కీస్ అనేది మహాన్లాల్ చిక్కీస్, ఇంకా ఏదో పేరుంది ఒకటి, చిక్కీస్. చాలా వరకు చిక్కీస్ అని ఉన్నది. ఇక్కడ నుంచే చిక్కీస్ ఫేమస్ అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారేమో చిక్కీస్ తయారు చేసి, అంత ఫేమస్ ఉన్నట్టుంది. ఎందుకంటే మన ఊర్ల సైడ్ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ అలా చిక్కీ షాప్స్ ఉన్నాయి. చిక్కీస్, జెల్లీస్ ఇక్కడ అవే ఫేమస్ అనుకుంటా మరి లోనావాలాలో. ఇదిగోండి ఒక పాండ్ ఏదో ఉన్నట్టు, లేక్, చెరువు. బ్రిడ్జ్ ఉందబ్బా, దానికి మూసేసినట్టున్నారు ఆ బ్రిడ్జ్. వాళ్ళు ఎట్లా వెళ్ళారు దాంట్లో ఒకరికి? నాకు తెలిసి అవేనేమో టైగర్ వ్యూ పాయింట్. ఇప్పుడు వరకు అయితే ఘాట్ సెక్షన్ ఏం రాలేదు, ఎందుకంటే చివర్లో మ్యాప్ ఉంది కదా, మ్యాప్ చివర్లో
ఉందన్నమాట ఘాట్ సెక్షన్ టైపు. సో అందుకని నేను ఘాట్ సెక్షన్ ఏమన్నా ఉందేమో అనుకుంటున్నా. ఇప్పటివరకు అయితే ఏం ఘాట్ సెక్షన్ రాలేదు. మళ్ళీ ముందుంది ముసల పండగ అన్నట్టు వస్తుందేమో ఘాట్, చూడాలి. విల్ సీ, నీడ్ టు వెయిట్ అండ్ సీ. చాలామంది వెళ్ళి వస్తున్నట్టున్నారు మరి అప్పుడే టైగర్ వ్యూ పాయింట్కి. చూడండి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయినట్టుందబ్బా నాకు తెలిసినంత వరకు. ఇదే అనుకుంటా ఘాట్ సెక్షన్. బాగుంది రోడ్లు మాత్రం హైలైట్ ఉన్నాయి అబ్బా లోనావాలాలో. ఆ షిరిడి రోడ్లు గుర్తు తెచ్చుకుంటేనే కొంచెం భయం వేస్తుంది. ఆ రోడ్స్ నుంచి వచ్చి ఈ రోడ్ల మీద నడుపుతా అంటే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది నాకైతే. మామ ఏమన్నా రోడ్స్ ఉన్నాయి, అసలు కిర్రాకున్నాయి రోడ్స్ అయితే. ఎంతైనా టూరిస్ట్ ప్లేస్ అంటే ఇంకా ఆ మాత్రం మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వస్తే మనీ రావాలి కదా వాళ్ళకి. నేను ఈ వీడియో కొంచెం కొత్తగా ట్రై చేస్తా. ఎక్కడన్నా ఖాళీగా నేను ఒక్కడనే ఉండి కర్వ్స్ కానీ వస్తే రా వీడియో పెడతా అట్లనే. అంటే ఏం మ్యూజిక్ లేకుండా ఓన్లీ బైక్ సౌండ్ మాత్రమే పెట్టేస్తాను. ఇక్కడ సరిపోతుంది. చూద్దాం ఆ వీడియో ఎలా వస్తుందో. ఇంకా స్టార్ట్ అవ్వలే ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వాలంటే ఇదేలే పెడతా. నాకైతే ముక్కులో నుంచి కూడా కారుతుంది సీముడి, అంత చలి ఉంది ఇక్కడ. హెల్మెట్ పెట్టుకున్నా కూడా లోపలికి చిన్నగా గాలి వెళ్తుంది. చల్లగా ఉంది, చల్లగా. నాకు చలేసిఫైయింగ్. 2, 3 స్టార్ట్. God. మజా వస్తుంది అబ్బా, మజానే వస్తుంది. కొంచెం స్కేరీగా కూడా ఉంది. వెంటనే కరుస్తూ వస్తున్నాయి.
మేబీ అక్కడితోనే ఎండ్ అయిపోయినట్టుంది. టర్నింగ్స్ ఇంకా లేనట్టున్నాయి. మీరు ఆ వ్యూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. అమ్మో రేంజ్ రోవర్ రేంజ్లో వచ్చింది బాబా. సో వీఆర్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం అయితే. 500 meters ఉంది అంతే. ఇదే అనుకుంటా టైగర్ వ్యూ. వాట్ టైగర్ పాయింట్ ఈజ్ ఐ గెస్. యా వీ ఆర్ అట్ టైగర్ పాయింట్. సో బైక్స్ ఇక్కడ పార్క్ చేయాలి. లోపలికి తీసుకెళ్ళచ్చు. ఆ బైక్స్ తీసుకెళ్ళారు చాలామంది. అచ్చా ఇట్లా తీసుకెళ్దాం బైక్స్. ఇలా తీసుకెళ్దాం రండి. విల్ డూ సమ్ ఆఫ్ రోడ్ హియర్. ఎస్ కూల్. ఓకే నాకు తెలిసి అక్కడికి వెళ్ళొచ్చు అనుకుంటా. వెళ్దామా? విల్ ట్రై. We'll do some adventure here. God. This is what Tiger Point. Your bikes at Tiger Point. Finally we are at Tiger Point, Lonavala. వాము ఇక్కడ గాలి మామూలుగా రావట్లేదబ్బా. ఘోరంగా వస్తుంది గాలి. డామినార్ టైగర్ వ్యూ పాయింట్ టైగర్లో వచ్చింది ఆ కొండల్లో నుంచి. సో యా విల్ గో అండ్ సీ ద టైగర్ వ్యూ పాయింట్. ఓ మై గాడ్ చూడండి అసలు ఎట్లుందో. షాక్ అయితే ఘోరంగా ఉందబ్బా వ్యూ పాయింట్. ఆ చివరన చూడండి వాటర్. మనం ఇందాక వచ్చాం కదా బ్రిడ్జ్, అదే అనుకుంటా. వెళ్దాం చూద్దాం. చూడండి ఎక్కి చూపిస్తా. అదిగో అక్కడికి వెళ్ళొచ్చు అనుకుంటా. చూడండి వాళ్ళు కూర్చున్నారు. వెళ్ళి ట్రై చేస్తా. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకా వ్యూ పాయింట్ ఇక్కడ వెళ్ళడానికి అలో ఉంది. కూర్చున్నారు కొంతమంది జనాలు. కుదిరితే మాత్రం వెళ్ళి చూపిస్తాం మీకు లోపలికి వెళ్ళి. బా ఏం ఓహో నాకు తెలుసు వాళ్ళు ఇలా వెళ్ళినట్టున్నారు. అబ్బా ఇలా వెళ్ళాలంటే దీన్ని దాటి వెళ్ళాలి. చూడండి దీన్ని దాటి వెళ్ళాలి. లేకపోతే కింద నుంచి వెళ్ళాలి. కింద నుంచి చూడండి ఎంత కిందకు వచ్చాను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయి ఇక్కడ గాలే లేదు. అక్కడంతా గాలి వచ్చిందా, అక్కడంతా గాలి వచ్చిందా. ఇక్కడ కొంచెం కూడా గాలి లేదు. చాలా సైలెంట్గా ఉంది. ఒక్కసారిగా నిశ్శబ్దమైనట్టుంది. ఆ కొండ చూడండి. కొండపైన కొబ్బరి చెట్లు ఏంటో అవి సూపర్ ఉంది కదా కొండ. అంతా లోయ. అవి చూడండి అసలు అది ఏమన్నా కనిపిస్తుంది. ఏం కనబడట్లా.